అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. వైకాపా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆరోపించినట్లు కొన్ని దశాబ్దాలుగా మా ఉమ్మడి రైస్ మిల్ రహదారికి ప్రస్తుతం దేవస్థానం సమీపం గల ఆక్రమణల తొలగింపుకి సంబంధం లేదని స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తన క్యాంప్ కార్యాలయంలో మీడియాకు స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ తోట ఆరోపించినట్లు తనకు 10 ఎకరాల స్థలం ఉన్నట్టు నిరూపిస్తే మా ఉమ్మడి స్థలం 3 ఎకరాల 20 సెంట్లు పోను, మిగిలిన సుమారు 6 ఎకరాల స్థలం అతనికే వ్రాసి ఇచ్చేస్తానన్నారు. దేవాలయం సమీపంలో తొలగించిన ఆక్రమణలకు దశాబ్దాలుగా ఉన్న మా రైస్ మిల్లు స్థలంకు 2 కాలువలు అడ్డుగా ఉన్నాయని, తమ స్థలంలో పనిచేసిన రైస్ మిల్లుకి లారీలు తిరిగే రహదారి ప్రస్తుతం అలానే ఉందని మీడియాకు ఆ ప్రదేశంలో వివరించారు. దేవాలయం సమీపంలో తొలగించిన ఆక్రమణకు దశాబ్దాలుగా ఉన్న మా రైస్ మిల్లు స్థలంనకు 2 కాలువలు అడ్డుగా ఉన్నాయని, తమ స్థలంలో పనిచేసిన రైస్ మిల్లుకి లారీలు తిరిగే రహదారి ప్రస్తుతం అలానే ఉందని మీడియాకు ఆ ప్రదేశంలో వివరించారు. ఇప్పుడు తొలగించిన ఆక్రమణదారులకు ఒకరిద్దరికి మ్యాపింగ్ మ్యాచ్ అవ్వక టీడ్కో గృహాలు మంజూరు కాలేదని, మిగిలిన వారికి టీడ్కో గృహాలలో ఇళ్లు మంజూరు అయ్యాయని పేర్కొన్నారు. కేవలం మండపేట నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఎమ్మెల్సీ తోట ఇటువంటి నిరాధార ఆరోపణలు చేయడం జరుగుతుందన్నారు. ప్రజా సమస్యలు తీర్చకపోగా వాటిని రాజకీయం చేయడం తోటకు వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు. ఇక ఆస్తుల విషయంలో ఎమ్మెల్యే కాకమునుపు తనకున్న ఆస్తులపైన తోట త్రిమూర్తులు ఆస్తులపైన మెజిస్ట్రేట్ విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని వేగుళ్ల జోగేశ్వరరావు ఛాలెంజ్ విసిరారు. ఇప్పటికైనా తోట నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తే ప్రజలు హర్షిస్తారని ఎమ్మెల్యే వేగుళ్ల హితవు పలికారు. ముందు గానీ ఈ ఏరియాలో గానీ ఎక్కడ చూసినా నాకు అభ్యంతరం లేదు సార్. ఈ పక్క ల్యాండ్ మాదే, మీకు అర్థం అవట్లేదు సార్. ఈ పక్క ల్యాండ్ మాదే. ఇప్పుడు మనం వచ్చిన దారి అంతా మాదే. 3 ఎకరాల 24 సెంట్లు ఇది అంతా కూడాను. మనం నడిచిందంతా 3 ఎకరాల 24 సెంట్లు. అదేంటి అందుకనే 3 ఎకరాల 20 సెంట్లు ఇది మా సొంత ల్యాండ్. అంటే సొంత ల్యాండ్ అంటే నా సొంతం కాదు, సీతారామాంజనేయ రైస్ మిల్ అనే ఫరం ల్యాండ్. దానికి నేను మేనేజింగ్ పార్ట్నర్. ఇంకా మాకు పార్ట్నర్ చాలా మంది ఉంటారు. ఇది ఈవేళ ఆస్తి కాదు, 1950 ముందు మా తాతకు సంపాదించిన ఆస్తి. ఇప్పుడు దీనికి సరిహద్దులు ఏంటనేది ఇప్పుడు ఏదైతే పడగొట్టారో మన సైట్ లోకి వెళ్ళాం అనుకుంటే మీకు ఆ ఎత్తు మీద బాగా కనపడుతుంది. దానికి దీనికి దారి ఎలాగా? ఇప్పుడు ఆ రైస్ మిల్ స్థలానికి ఈ స్థలానికి దారి ఎట్లాగా తోట త్రిమూర్తి గారు చెప్పాలి. వచ్చి చూడండి ఒకసారి ఇలాగా ఇవకొచ్చి ఇదో కాలువ, అది మా రైస్ మిల్లు. అంటే గట్టి తర్వాత మాది. ఇది ఒక కాలువ, అదొక కాలువ, 2 కాలువల కాతల మా రైస్ మిల్ స్థలం 3 ఎకరాల 20 సెంట్లు. మరి ఇప్పుడు దీనికి ఎలాగా అంటే బహుశా ఇలాంటి కాలువలు కూడా మా తోట త్రిమూర్తి గారు ఆక్రమించేసినందువల్ల రామతపురం నియోజకవర్గంలో అక్కడ ప్రజలు తరిమే తిరిగి వచ్చి పడ్డాడంటారా? చెప్పాలి, మరి ప్రజలు చెప్పాలి. దానికి దీనికి సంబంధం ఏంటి? అందరికీ నమస్కారం. 2 రోజుల క్రితం మండపేట బ్రిడ్జి వద్ద కొన్ని ఇల్లు మరి ప్రభుత్వం వారు కోర్టు ఇచ్చిన పర్మిషన్తో మరి ఇల్లుల్ని తీసివేయడం, వారికి ప్రత్యామ్నాయం కూడా చూపించడం, దీనిపైన ప్రతిపక్షాలు మరి ఆందోళన చేయడం మనందరికీ తెలుసు. మరి ముఖ్యంగా ఒకసారి ఈ సంఘటన గురించి చెప్పాలి. ముందు ఒకసారి ఒక 4 నెలల క్రితం కొంతమంది వ్యక్తులు నా వద్దకు వచ్చి అక్కడ మేము 14 కుటుంబాలు నివసిస్తున్నాం, మరి మా ఇన్ని కూడా తీసేస్తామని చెప్పి నోటీసులు ఇచ్చారు. కానీ వారి చేత మాకు ఇబ్బంది అవుద్ది, వేరే ఎక్కడ కూడా మాకు ఇల్లు లేవు అని వారు చెప్పడంతో మరి నేను వాళ్ళని ఏమడిగానంటే, నాకు తెలిసి 2కి మాత్రం హౌస్ మ్యాపింగ్ లేదు తేడా వచ్చిన వల్లనే లోగడ ఇవ్వలేదు, మిగిలిన అందరికీ కూడా ఇల్లులు ఇవ్వడం జరిగింది అని నాకు తెలిసింది. కానీ మరి మనకి అభివృద్ధిని అడ్డుకోవడానికి మరి అది సమంజసం కాదు. ఆ 2 కాకుండా ఇంకా ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఇల్లులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి నేను చెప్తే దాని మీద వారు ఏమీ మాట్లాడకుండా మరి వారు వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత మరి మొన్న జరిగిన సంఘటనలో మీరు అందరూ చూశారు. మరి ఇక్కడ నాకు అర్థమవని విషయం ఒకటి ఉంది. వెళ్ళిపోయే వాళ్ళని రెచ్చగొట్టి, అంటే వాళ్ళు ఖాళీ చేయడానికి సిద్ధపడిన వాళ్ళని రెచ్చగొట్టి వైఎస్ఆర్ పార్టీ మరి నాయకుడు వాళ్ళ అధ్యక్షుడు పిల్లి శ్రీనివాస్ గారు మరి ముందు రోజు రాత్రి ఏ రకంగా ఆయన ఒక వీడియో ద్వారా మరి ఆయన అడావుడు చేసి మీకు ఒకసారి నేను వినిపిస్తున్నాను. కట్టి ఇల్లు ఇక్కడే ఇవ్వాలి, మనకి ఇక్కడ ఎలాగైతే కట్టారు ఇల్లు అక్కడే పట్టాలు ఇచ్చి అక్కడే ఇల్లు కట్టాలి. అదే మనం వెళ్ళాము, మనం ఎక్కడికి వెళ్ళాలి ఇష్టపడలేదు. ఎక్కువ ఇల్లు కానీ రాజీవ్ గృహాలు ఎక్కడికి వెళ్ళాలి మనకి ఇష్టపడలేదు. మనకు వద్దు, మనం ఇచ్చిన ఇల్లు వెనక్కి ఇచ్చేస్తాం, మాకు వద్దు. మేము పిల్లల పిల్లలు ఎక్కడే పొందుతున్నాం, 70 మంది ఇక్కడే ఉన్నాం, మేము ఎక్కడే పొందుతాం. వెళ్ళిపోవడానికి సిద్ధపడిన వాళ్ళని మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి, మేము 100 మంది తోట త్రిమూర్తులు గారితో సహా కనీసం 100 మంది ఇక్కడ మేము ఉంటాం, మీకు ఏమొచ్చినా మాది బాధ్యత అని చెప్పి అన్న మాటల్ని మరి మీరందరూ విన్నారు. అంటే
ఇక్కడ అటు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ఇంటి యజమానులు ఉన్నారో వాళ్ళకి దాన్ని అంగీకరించారు. కానీ వాళ్ళని బయటికి వెళ్ళడానికి అంటే రాజకీయం చేయాలి. ప్రతి దానికి కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి రాజకీయం చేయడం వాళ్ళకి కావాలి. ఏం చేద్దంటే ఇవాళ మన రాష్ట్రంలో వేల కోట్లు, లక్షల కోట్లు పెట్టుబడులు మనకు వస్తూ ఉండి రాష్ట్రం డెవలప్మెంట్ అవుతూ ఉంటే మరి రోడ్లాంటి గత్తరలు చేసి శాంతి భద్రతల సమస్య తీసుకురావాలని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తా దానికి అనుగుణంగానే రాజీనామా చేయాలి అని చెప్పి ఎలాగైతే కారణాలు చెప్పరో రాజీనామా చేయాలని చెప్పి ఎలాగ అడుగుతా ఉన్నారో అదే బాణిని మరి ఆ యొక్క నాయకుడి యొక్క అడుగుజాడలు ఇక్కడ నడుస్తూ మండపేట ప్రశాంతమైనటువంటి మండపేట పట్టణంలో అల్లర్లు చేయడానికి జనాన్ని రెచ్చగొడటానికి అంటే అక్కడ లాఠీ చార్జీలు చేయించాలి, ఏదో చేయించాలి, లేదా రాళ్ళు వేసాలని చెప్పి ఒక తప్పుడు ఆలోచనతో ఉంటే ఇక్కడ డిపార్ట్మెంట్ వారు పోలీసు వారు మాత్రం ఎంతో మరి సహనంతో సంయమనం పాటిస్తూ ఎక్కడ కూడా ఎవరికి ఇటువంటి ఒక్క చిన్న ఇబ్బంది కూడా లేకుండా మరి ఆ కార్యక్రమాన్ని చక్కబెట్టిన విషయం మీరందరూ చూశారు. అంటే వీళ్ళ ఆలోచన ఏంటి? ప్రశాంతంగా ఉన్నటువంటి పట్టణాన్ని అల్లరి చేసి మీ యొక్క నీచమైన రాజకీయాలు దాన్ని అలవాలంగా చేయాలని ఒక తప్పుడు ఆలోచన ఈ వైఎస్ఆర్ పార్టీలో ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. రెండవ పక్కన మరి మీరు వ్యక్తిగతంగా కూడా మాట్లాడిచ్చారు. ఏమి దేనికి కూడా మేము వెనకంజ వేసే ప్రశ్న లేదు. మీరు మీ నైజం అంతే. మరి ఇక్కడ ఇంకొక ఆరోపణ చేస్తున్నారు నా మీద. ఏదో అక్కడ 10 ఎకరాలు నాకు ఉన్నట్టు, దాన్ని ఏదో లేఅవుట్ చేయడానికి నాకు దారి లేనట్టు, ఆ దారి కోసం మరి ఈ ఇళ్ళన్నీ నేను కూల్చేస్తున్నట్టు, నేను ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నట్టు మీ నోటుకు వచ్చిందల్లా శుద్ధి పద్దు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా త్రిమూర్తులు గారు, నేను రెడీ, నేను ఛాలెంజ్ సిద్ధంగా ఉన్నాను. ఆ 10 ఎకరాలు ఎక్కడుందో చూపించండి. ఆ 10 ఎకరాలు మీరు చూపిస్తే ఖచ్చితంగా 6 ఎకరాల 80 సెంట్లు మీకు రాయడానికి రిజిస్టర్ చేసి ఇచ్చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. 1950కి ముందు 1931లో కట్టినటువంటి శ్రీ సీతారామాంజనేయ గారి రైస్ మిల్ని అక్కడ 1950కి ముందు మా ఇతరు తాతలు కొనుక్కుని దాన్ని వారసులుగా మా అందరికి ఇవ్వడం జరిగింది తప్ప అదేదో నేను సంపాదించిన ఆస్తి కూడా కాదు. అక్కడ రైస్ మిల్ తిరిగింది, అక్కడ రైస్ మిల్ పనిచేసింది. ఒక 15 సంవత్సరాలు అనుకుంటాను క్రితం, లేదా 10 సంవత్సరాల క్రితం ఆ మిల్లు పాత మోడల్ అయిపోయిన వల్ల మిల్లు మూతపడింది. మరి అంటే ఇప్పుడు ధాన్యం కానీ బియ్యం కానీ అందరు బస్తాలు మూసుకుని వెళ్ళారో దారి లేకపోతే ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా మీకు? 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, ఫస్ట్ వేళ ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు. ఒక రైస్ మిల్ స్థలానికి రోడ్డు లేకుండా, దారి లేకుండా రైస్ మిల్ ఎలా తిప్పుతారు? సమాధానం చెప్పండి. అయ్యా త్రిమూర్తులు గారు, మీరు ఎమ్మెల్యే అయ్యేటప్పటికి మీ ఆస్తిపాస్తులు ఎంత? నేను ఎమ్మెల్యే అయ్యేటప్పటికి నా ఆస్తిపాస్తులు ఎంత? నేను సిద్ధంగా ఉన్నాను ఛాలెంజ్కి. రండి, ఇద్దరం కూడా మామూలుగా మీరు ఎక్కడ తింటే అక్కడికి వస్తాను. ఆ వివరాలన్నీ కూడా ఇద్దాం. మండపేటలో అక్కర్లేదు, మీకు నచ్చిన మన ఒక జడ్జి గారు, ఒక ప్లేడర్ గారు, ఒక ఆడిటర్ గారికి నేను రెడీ. నేను ఆస్తులు అమ్ముకుని, మా తండ్రి గారు మా తాత ఇచ్చిన ఆస్తులు అమ్ముకుని మీరు రాజకీయం చేస్తా ఉంటే మీరు కోట్లు దోచుకుంటూ మీరు ఇక్కడ రాజకీయాలు చేస్తా ఉన్నారు. దానికి ఒక మచ్చు మీరు మండపేటలో ఇన్ఛార్జిగా మీరు ఇక్కడ ఉన్నప్పుడు మరి ఇక్కడ ఓం సిటీ 23 ఎకరాలు, దాన్ని మీరు ఏ రకంగా గుంజుకున్నారో ఆ స్థలాలన్నీ, ఆ పొలాలన్నీ జనం ఎవరో మర్చిపోలేదు. 2 నుంచి 3 కోట్లు చేసే పొలాన్ని 1,10 లక్షలకి బలవంతంగా బెదిరించి వాళ్ళకి మళ్ళీ మీరు రిజిస్టర్ చేయించుకుని వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వకుండా ఆఖరిని ఆ స్థలాన్ని గజం 22,000కి వాళ్ళకి అంటగట్టి ఇవాళ గజం 22,000కు అమ్ముకుని ఎకరం మీద 4 కోట్ల రూపాయలు మీరు సంపాదిస్తూ నేను రియల్ ఎస్టేట్ చేస్తానని చెప్తా ఉన్నారు. మీరు ఆస్తి మీద ఆస్తి కొన్ని వేల కోట్లు మీరు సంపాదించి వైజాగ్ నుంచి నెల్లూరు వరకు, చిత్తూరు వరకు ఎక్కడికక్కడే తోట తిమ్ముతారంటే ఎవరు తెలియదు అని అడిగారు. మీరు ఒకసారి మీరు ఏ రకంగా కబ్జా చేశారో అవి అన్నీ కూడా ఉన్నాయి. హైదరాబాద్ సిటీలో ఏమున్నాయి, వైజాగ్ సిటీలో ఏమున్నాయి, మీ కబ్జాలు అన్నీ కూడా లిస్టు మా దగ్గర ఉంది. ఏది ఏమైనా మీరు వ్యక్తిగతంగా వెళ్ళడం మాత్రం మీకు శ్రేయస్కరం కాదు. అంతేకాకుండా ఏదైనా సరే నిజాయితీగా ఉన్నట్టుగా చెప్పాలి. అర్ధరాత్రి వెళ్ళారంటున్నారు. అర్ధరాత్రి ఎవరు వెళ్ళారు? ఉదయం 5 గంటలకు వెళ్ళారు. అంటే మీరు అర్ధరాత్రి 2ంటికి వచ్చి పడుకున్నారు. ఇక్కడ ఏదో మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడటం కాకుండా ఎవరికైతే మనకు అవకాశం ఉందో వాళ్ళందరికీ, ఎవరికైతే అర్హత ఉందో, ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళందరికీ ఇస్తానని చెప్పాం. మరి ముందు రామచంద్రపురం నియోజకవర్గంలో మీరు ఏం చేశారు కూడా ఒకసారి మనందరూ తెలియజేయండి. ప్రభుత్వానికి ఆస్తి, మనకి ప్రభుత్వానికి మరి
ఒక స్థలం కావాల్సి వచ్చినప్పుడు, ఒక పోరంపోకు స్థలం కావాల్సి వచ్చినప్పుడు ఏ రకంగా వెళ్ళాలో మీరు డైరెక్షన్ ఇవ్వండి. మీరు ఇక నుంచి అయినా మండపే పెండింగ్లు పెట్టకుండా మండపేట నియోజకవర్గం అభివృద్ధికి సహకరించాలని. ముఖ్యంగా మీకు బాధ ఎందుకు వస్తా ఉందంటే అన్ని గ్రామాలు కూడా అన్ని మన మండపేట పట్టణంతో సహా అన్ని గ్రామాలు డెవలప్ అవుతా ఉంటే మీకు ఇంకేం చేయాలో తెలియక మీ వాళ్ళందరికీ అంగవిరెక్కిపోయి ఈ రకంగా తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు విధానాలకు వెళ్తున్నారని చెప్పి కూడా తెలియజేస్తూ ఇకనైనా మారాలని చెప్పి కూడా హెచ్చరిస్తూ అందరికీ నమస్కారం.